హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. సో పొద్దున్నే మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. ఎవరెవరు అంటే మాయ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మేము, అక్క వాళ్ళు, ఇంకా అమ్మ, చిన్నన్న, మేమందరం అయితే ఒక 2 కార్లు అంటే మాయ వాళ్ళది, అక్క వాళ్ళది కార్లు ఉన్నాయి కదా. సో మేమందరం కలిసి అయితే హ్యాపీగా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి అయితే మార్నింగ్ 4 o'clock నిద్ర లేచాం. అంటే అందరూ రెడీ అవ్వాలి కదా. ఇంకా ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఇంకా బయట చేసేయచ్చు అన్నట్లుగా. ఒకరు ఇద్దరు అయితే పర్లేదు కానీ ఇలా రెడీ అయ్యి అలా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా. బట్ ఇంతమంది అందరూ కలిపి రెడీ అవ్వాలంటే ఇంకా ఒకరు రెడీ అయ్యేసరికి ఇంకొకరు ఏదో ఒకటి మర్చిపోయారు అన్నట్లుగా, ఇంకా పైకి కిందకి తిరగడమే అన్నట్లుగా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరూ కలిసి ఒకేసారి స్టార్ట్ అయిపోవచ్చు అన్నట్లుగా. ఇంకా ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి ఇలా హ్యాపీగా వెళ్ళి వెళ్తున్నాం బయలుదేరుతున్నాం అంటున్నారు కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సిస్టర్ అని చెప్పట్లేదు కదా. సో తినబోతు రుచి ఎందుకు అన్నట్టు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా ఈ ట్రిప్ అనేది మేము సమ్మర్ లాస్ట్ లో అయితే వెళ్తున్నాం. ఇంకా లేట్ అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా. అక్క వాళ్ళ పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళాలి, ఇంకా మా పాప కూడా స్కూల్లో జాయిన్ అయ్యింది కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళకపోతే ఈ సమ్మర్ ట్రిప్పే ఏమి ఉండదని చెప్పి ఇంకా మేమైతే అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాం కానీ మా అత్త అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ అంతా అరేంజ్ చేసుకొని ఇంకా బయలుదేరాలి. అందుకని అత్త కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్ గా బొబ్బలిండి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాకుండా కార్లో వెళ్ళినప్పుడు ఒరిజినల్ గా తీద్దాం అనుకున్నాను. బట్ బాగా స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ వరకు కూడా ఇంకా సాంగ్స్ వేస్తూనే ఉన్నారు. స్టార్ట్ అయినప్పుడు దేవుడి సాంగ్స్, ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత మూవీ సాంగ్స్. మన వీడియోస్ కి సాంగ్స్ యాడ్ అయితే ఏమవుతుందో మీకు తెలిసిందే కదా, కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. సో అందుకని బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇదైతే బొబ్బిలి ఫ్లైఓవర్, చూడండి ఎంత అందంగా ఉంది కదా. బొబ్బిలి అంటేనే ఆ పేరులోని అలాగే ఆ గాలిలోని ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటది కదా. నాకైతే బొబ్బిలి అంటే చాలా ఇష్టం. ఇంకా నేను బొబ్బిల్లో పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరి ఓన్ విలేజెస్ వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందా, లేదంటే బొబ్బిలి అంటేనే ఆ హ్యాపీనెస్ తెలియదు. బట్ బొబ్బిలి అనేసరికి రాజులు, ఇంకా వీణ, ఇవన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ కార్ జర్నీ స్టార్ట్ చేసాం కానీ బట్ మా పాపకైతే కార్ అనేది పడదు, వామిటింగ్స్ అయితే అవుతాయి. చూద్దాం వెళ్లేలోపు ఏం జరుగుతుంది అన్నది. ఇంకా మేము ఇలా కార్ లో జర్నీ చేస్తుండగా మా మాయ వాళ్ళు బ్యాక్ వస్తున్నారు. సో ఎక్కడున్నారు అనుకొని మాటకి చూసుకుంటున్నాం. బ్యాక్ వస్తున్న కార్ అయితే మాయ వాళ్ళది. మా మాయ వాళ్ళ అబ్బాయి నితినే ఇంకా డ్రైవింగ్. మా పీను దిగింది ఇప్పుడేని, కింగ్ ఆఫ్ ది హెడ్. మా దేవన్స్కి ఆల్రెడీ ఒక వామిటింగ్ అయిపోయింది. టిఫిన్ కోసం అయితే ఆకాం. చెప్పలేదు మీ డాడీ. మానాపురం దగ్గరికి వచ్చిన తర్వాత టిఫిన్ కోసం అయితే ఆగాము. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు ఇడ్లీ, దోశ, వడ, పూరి అని చెప్పి తినేసాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వచ్చామనేది మీకు అర్థమైపోతుంది కదా. చూస్తుండగా అర్థమైపోతుంది కదా మీకు. టెంపుల్ వైబ్స్ అయినవి కనిపిస్తున్నాయి కదా. సో ఫైనల్గా మేమైతే టెంపుల్కి వచ్చాం. ఏ టెంపుల్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సింహాచలం అయితే వచ్చేస్తున్నాం. కొండపైకి వెళ్తుండగా మా పాప అలాగే అక్క వాళ్ళ పిల్లలు కూడా మిర్రర్లో నుంచి ఎంత బాగున్నాయి కదా పిన్ని చెట్లు ఇదంతా కూడాను. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళేసరికి కిందకి చూస్తే బిల్డింగ్స్ అన్ని కూడా చిన్న చిన్న చీముల్లా కనిపిస్తున్నాయి కదా పిన్ని అనుకొని మా అక్క వాళ్ళ పిల్లలు అలాగే మా పాప కూడా చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే చెక్ పోస్ట్ వచ్చింది. బొబ్బుల నుండి వైజాగ్ వచ్చేలోపు టోల్ గేట్స్ కనిపిస్తూ ఉంటుండగా అమౌంట్ అనేది పే చేస్తూ ఉండడమే కదా. ఇంకా కొండపైకి వెళ్ళడం స్టార్ట్ చేసాం కానీ ఇంకా మా పాపకి వామిటింగ్స్ అవుతాయి. ఇంకా ఒక్కరికి వామిటింగ్స్ అయినా నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసి వామిటింగ్స్ అయిపోతాయి. అదే టెన్షన్లో ఉన్నాను నేనైతే. సో ఇంకా అలాంటివి ఏమీ జరగలేదు. హ్యాపీగా మేమైతే కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మా పాపకు కానీ నాకు కానీ ఎటువంటి వామిటింగ్స్ ఏమీ అవ్వలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ముందుకు చూపిస్తూ ఇంకా ఆ సెన్సేషన్లో లేకుండా తనైతే నార్మల్గా ఉంచారు. అందుకు తనకి వామిటింగ్స్ అయితే అవ్వలేదు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ. టెంపుల్కి వెళ్ళాక వీడియో తీద్దాం అనుకున్నాం. బట్ కార్లో మొబైల్స్ ఇంకా స్లిప్పర్స్ అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయాము. అసలు ఒక్క ఫోటో కూడా టెంపుల్ దగ్గర అయితే తీసుకోవడం అవ్వలేదు. మాకు దర్శనం అయితే సింపుల్గా ఒక 1/2 hour ఆర్ 15 minutes అయితే ఈజీగా అయిపోయింది. మా అయ్య అయితే VIP టికెట్ తీసుకున్నారు మా అందరికును. సో ఇలా జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసాం అన్నట్లుగా అయిపోయింది దర్శనం అయితే. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా దగ్గర నుండి చూసాం ఇంకా దేవుడిని అయితే. నార్మల్ దర్శనంకి VIP దర్శనంకి చాలా వేరియేషన్ ఉంటుంది కదా. నార్మల్ దర్శనం అయితే వెయిటింగ్ అనేది ఉంటుంది. దేవుడి దర్శనం అనేది కొంచెం దూరం నుండి అవుతుంది, ద్వారం వరకు అయితే తీసుకెళ్ళరు. సో VIP వాళ్ళకైతే 1/2 hourలో దర్శనం అయిపోద్ది. ఇంకా మెయిన్ ద్వారం ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే తీసుకెళ్తారు. సో అమ్మవారిని దగ్గర నుండి చూసుకొని హ్యాపీగా దండం పెట్టుకోవచ్చు. ఇంకా మేము వెళ్ళిన టైంకి అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, చాలా జనం ఉన్నారు. ఇంకా సమ్మర్ అనేది లాస్ట్ అయిపోతుంది కదా, స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోతాయి అని చెప్పి చాలా మంది వచ్చారు. సింహాచలంలో స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే CMR సెంట్రల్కి అయితే వచ్చాం. దర్శనం అయితే 1/2 hourలో ఈజీగా అయిపోయింది కదా. సో లంచ్ చేయడానికి చాలా టైం ఉంది. ఈ లోపు పిల్లలు గేమ్స్ ఆడతామని చెప్పి అంటే CMR సెంట్రల్ మాకు అయితే వచ్చాం.
బయట ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. సో, ఇంక ఇక్కడైతే ఫుల్ సెంట్రల్ ఏసీ కదా! సో, గేమ్స్ ఆడుకొని, ఫుడ్ తినుకొని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా. చూడ్డానికి ఇంత పెద్ద బిల్డింగ్, సెంట్రల్ ఏసీ, మెయింటెనెన్స్ ఇదంతా కూడా మన మీదే వేస్తారని చెప్పొచ్చు. అది ఎలా చెప్పారంటే లోపలికెళ్ళిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అంతా బానే ఉంది. సెంట్రల్ ఏసీ అని చెప్పాను కదా! సో, ఇక్కడ ఒక నెయిల్ పాలిష్ తీసుకోవాలన్నా రూ. 200 అలా ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్లి అడుగుదామన్నా సరే ఇంకా థౌసండ్స్‌లో ఇలాగ హండ్రెడ్స్‌లో మాక్సిమం హండ్రెడ్స్‌లో అయితే చాలా తక్కువ. పెద్దవాళ్ళం, చిన్నవాళ్ళం అందరం కలిసి వచ్చాం కదా! సో, చిన్న పిల్లలకైతే గేమ్స్ ఆడుకోవడానికి చాలా వరకు ఉన్నాయి. లేడీస్‌కైతే అంత గేమ్స్ ఏమి లేవనిపించింది. ఇంకా జెంట్స్‌కైతే పర్లేదు ఆడాలనుకుంటే ఆడొచ్చు. సో, ఇందులోకైతే మేము ఎంటర్ అయ్యాం. జంగిల్ అని చెప్పి ఉంది. మొత్తం అంతా కూడా ఇంకా చిన్న పిల్లల గేమ్స్ అని చెప్పొచ్చు. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఇక్కడ ఎలా గేమ్స్ అని చెప్పి అడిగితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. అలా కాకుండా ఒక కార్డ్ తీసుకొని ఆడుకున్నట్లయితే బావుంటది అన్నట్లు వాళ్ళైతే సజెస్ట్ చేశారు. సో, ఇంకేం చేస్తామని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంక డైరెక్ట్‌గా ఒక కార్డ్ తీసుకున్నారు. గేమ్స్ అన్నీ ఆడుకోవడానికి పిల్లలున్నారు కదా! అక్క వాళ్ళ పిల్లలు, ఇంకా పాప ఉన్నారు కదా! అందుకని చెప్పి కార్డ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ వీళ్ళైతే హార్స్ రేస్ అయితే ఆడుతున్నారు. చాలా వరకు గేమ్స్ అయితే బానే ఉన్నాయి. ఎక్కువగానే ఉన్నాయి. సో, మనం కార్డ్ ఇలా తీసుకున్నట్లయితే బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇందులో. ఒక్కొక్కటి గేమ్ ఆడిన దానికన్నా ఇలా కార్డ్ తీసుకున్నట్లయితే అమౌంట్ అనేది అంత ఎక్కువగా అవ్వదు. ఇంకా పిల్లలందరూ ఆడుతుండగా మేము అలాగ చుట్టూ తిరిగి అన్నీ చూస్తా ఉంటాం ఇంకా. పిల్లలందరూ ఆడుతూ ఎంజాయ్ చేస్తే మేము చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళని చూసుకుంటూ. మా పాప అయితే అంత గేమ్స్ ఆడలేదు కానీ, ఇంకా మా అక్క వాళ్ళ పెద్దోడు, చిన్నోడైతే పర్లేదు న్యాయం చేశారు మేము పెట్టిన అమౌంట్‌కైతే. మా హస్బెండ్ కూడా అన్ని గేమ్స్ ఇంకా ఆడినా, ఆడకపోయినా జస్ట్ అలా టచ్ చేస్తూ వచ్చేసారు గేమ్స్ అన్నీను. ఇంకా మా పాపేమో బైక్ గేమ్ ఆడతానంటే, మా హస్బెండ్ ఏమో చెప్తున్నారు ఇలా ఆడు, అలా ఆడు అనుకోని తనకైతే నేర్పిస్తున్నారు. సో, మా పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇది ఆడినంత సేపు కూడాను. మా అక్క వాళ్ళ పెద్దోడికైతే చెప్పాల్సిన అవసరం లేదు చూడండి తనే ఆడేస్తున్నాడు. పెద్దోడు కాబట్టి. తినైతే ఆడడం ఫస్ట్ కాబట్టి ఇంకా అన్నీ చెప్తున్నారు వాళ్ళ డాడీ ఎలా ఆడాలన్నది. సీఎంఆర్‌కొచ్చిన తర్వాత మాకన్నా మా పిల్లలే బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. అన్నీ వాళ్ళ గేమ్సే కదా! సో, వాళ్ళకైతే బాగా టైమ్ పాస్ అయింది. బట్ మాకు మాత్రం ఎప్పుడబ్బా బయటకి వెళ్తాం అన్నట్లు అనిపించింది. బట్ ఏదేమైనా కొంచెం కూలింగ్ అయితే ఉంది కాబట్టి ఏసీ కాబట్టి బానే అనిపించింది. ఎందుకంటే ఇంకా లంచ్‌కైతే బయటికి వెళ్దామని చూస్తున్నాం. వీళ్ళ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక. ఇక్కడైతే వేరే గేమ్ ఒకటుంది. ఇది ఎలా ఆడాలో అర్థం కాక ఇంకా చూస్తా ఉంటాను. ఒక కాయిన్ అయితే వేయాలంట. కాయిన్స్ వేసిన తర్వాత మనకి 3 టైమ్స్ అయిన తర్వాత ఒక బాల్ వస్తది. ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి కదా! రేడియం కలరు, గ్రీను, పింకు. ఇందులో అయితే బాల్ ఒకటైనా వస్తదా రామా అని అనుకున్నాం. బట్ ఒక బాల్ వచ్చింది. మేమైతే హ్యాపీ. మా పాప ఇంకొచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య చూస్తామన్నా ఒప్పుకోకుండా ఇంక వెంటనే లాగేసుకొని నేను ఆడుకుంటున్న నా బాల్ ఇది అన్నట్లుగా తీసేసుకుంది వెంటనే. ఇక్కడ వచ్చింది ఒక బాల్ కానీ బాల్ కోసం వెయిట్ చేస్తుంది నేను, మా అక్క, మా మాయ వాళ్ళ పాప, వాళ్ళ బాబు, అక్క వాళ్ళ పిల్లలు, మా పాప. మేమందరం ఇంకెప్పుడు వస్తది అన్నట్లు చూసాం. ఇంకా గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చామంటే ఆర్కే బీచ్‌కి అయితే వచ్చేసాం. సీఎంఆర్‌లో పిల్లల గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే లంచ్‌కి వెళ్ళిపోయాము. అక్కడ లంచ్ ఏమీ అంత బాగున్నట్లు అనిపించలేదు. సో, కడుపు నింపుగా తినాలంటే బయటే బెటర్. అక్కడ కూడా సో ఎక్స్‌పెన్సివ్ కదా! అందుకని బయట అయితే చక్కగా మీల్స్ అయితే తీసుకున్నాం. తీసుకొని హ్యాపీగా లంచ్ అయితే లాగించేసి కొంచెం వెదర్ అనేది కూల్ అయిన తర్వాత బీచ్‌లోకి అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేసాము. మా పాప, అక్క వాళ్ళ పిల్లలు ఇంక అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజులకైతే. బీచ్‌లో ఇలా ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తుండగా నేనైతే రీల్స్ తీసుకున్నాను. అందరితో కలిపి ఒక రీల్, ఇంకా మా హస్బెండ్‌తో ఒక రీల్ అన్నట్లుగా. బీచ్ దగ్గరికి వచ్చినప్పుడైతే అనుకున్నాం అస్సలు బీచ్‌లో మునగకూడదు. అసలు వాటర్ బాగోదు. అలాగే ఇలాగ అన్నట్లు అనుకున్నాం. బట్ ఫైనల్‌గా అంతా అయిపోయేసరికి అయితే తడిచిపోయాము. డ్రెస్ అయితే తెచ్చుకున్నాము ఎక్స్‌ట్రాగా ఇంకా. అంటే చూడొచ్చు బీచ్‌లో ఏమైనా మనము మునిగినట్లయితే ఇంకో డ్రెస్ ఉంటే బెటర్ కదా అన్నట్లుగా. లాస్ట్ వరకు బానే ఉన్నాం. బట్ ఫోటోస్ కోసం, వీడియోస్ కోసం అయితే వాటర్‌లో అయితే తడిచిపోయాము. అందరూ వాటర్‌లో అయితే దిగలేదు. నేను, మా అక్క, మా అయ్య వాళ్ళ పాప, పిల్లలైతే దిగారు. ఇక్కడ మా వాలకాలు చూస్తేనే మీకు అర్థమైపోద్ది వాటర్‌లో ఎలా తడిచామన్నది. ఇంకా బీచ్‌లో ఎంజాయ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. చాలా మందికి ఇష్టమైన టెంపుల్ ఇది. నిజంగా ఈ టెంపుల్‌కి వెళ్ళే వే అయితే స్వర్గానికి వే అని చెప్పొచ్చు. అసలు ఆ పచ్చదనము, పువ్వులు, కొండ ఇదంతా అసలు ఎంత బావుందంటే మేము వెళ్తుంది ఏ టెంపుల్ అనేది మీకు అర్థమైపోయి ఉంటది నేను చెప్పే మాటలు బట్టి. సో, ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. నిజంగా ఇదంతా చూస్తుండగా ఎక్కడ ఉన్నాం అబ్బా! నిజంగా భూలోకంలో ఉన్నామా? స్వర్గంలో ఉన్నామా? అన్నట్లు అనిపించింది చూడండి. ఆ గ్రీనరీ ఎంత బావుంది కదా!
దానికి తోడు మేము వెళ్తున్న టైంలో చినుకులైతే పడుతున్నాయి చూడండి. చిన్న చిన్న చినుకులు. ఆ చల్లగాలి, చినుకులు ఇంకా ఎంత బావుందంటే ఇదంతా కూడాను. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు రాబోతేయలేదు అక్కడి నుండైతే. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడంటే ఆర్‌కే బీచ్, రుషికొండ బీచ్ ఆపోజిట్‌లో ఉంది కదా వెంకటేశ్వర స్వామి టెంపులు. సో, ఆ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. నిజంగా ఈ టెంపుల్ చూడనట్లుగా అయితే ఏమనిపిస్తదంటే, ఇంత మంచి టెంపుల్‌కి వెళ్ళడం మిస్ అయ్యామేమో అన్నట్లు అనిపించింది నాకైతే. చూసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా నార్మల్‌గా తిరుపతి వెళ్ళినట్లయితే జస్ట్ అలాగా ఒక్క నిమిషం కూడా చూపించరు కదా! ఇలా చూపించి పంపించేస్తారు. బట్ ఇంకా అలాగా ఆ స్వామివారిని చూస్తుండగా తిరుపతి దర్శనం అయిందా అన్నట్లు అనిపించింది. దానికి తోడు ఆ పై కొండ నుండి ఇదంతా బీచ్ ఇదంతా చూసేసరికి వ్యూ అయితే ఎంత బావుందంటే అసలు అక్కడి నుండి రావాలనిపించలేదు. ఆ చల్లగాలి, నెక్స్ట్ గ్రీనరీగా సముద్రం ఒక పక్క, సిటీ ఒక పక్క చాలా బావుంది. ఆ కొండపైన అంత బ్యూటిఫుల్ వ్యూని నేను నా మొబైల్‌లో క్యాప్చర్ చేసినా బావున్ను. బట్ నేనంతా చూస్తుండగానే నా టైం అంతా అయిపోయింది. అంత బావుంది అసలు వీడియో తీయాలి అనే థాట్‌లో అయితే లేను. నేను టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత 1 సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. అసలు రెప్ప వేస్తే ఈ అందాన్ని మిస్ అయిపోతామేమో అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. సో, ఎవ్వరైనా సరే ఆర్‌కే బీచ్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళినట్లయితే తెలుస్తుంది ఇలా మాటల్లో చెప్పే కన్నా. సో, నన్నడిగితే ఏం చెప్తానంటే వైజాగ్ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళైతే పక్కాగా ఈ ప్లేస్‌ని చూడాల్సిందే. కొండపైన ఎంత కూల్‌గా ఉందంటే పడిన కొంచెం వర్షమే కానీ బట్ ఆ కూలింగ్‌లో చుట్టూ ఉన్న సీనరీ ఇదంతా అయితే చాలా నచ్చింది. లోపల వెంకటేశ్వర స్వామికైతే ఫోటో ఆర్ వీడియో ఏదో ఒకటి తీద్దాం అనుకున్నాను. బట్ డోర్ నిండా వాళ్ళైతే చూస్తున్నారు ఫోన్ బయటకి తీసేసరికి. అసలు ఫోన్స్ ఏం బయటకి తీయకండి, ఫోటోస్, వీడియోస్ ఏం తీయకండి అన్నట్లు చెప్తున్నారు. సో, చూసారు కదా ఈ సమ్మర్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సమ్మర్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.